హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. సంక్రాంతి పండగ అయితే వచ్చేస్తుంది. ఇంట్లో అందరు పిండి వంటలు అయితే చేసుకుంటూ ఉంటారు కదండి. ఆంధ్ర సైడ్ అయితే చక్రాలు చెక్కలు కంపల్సరీగా చేసుకుంటారు, అంటే మురుకులని కూడా అంటారు. ఇంకా చెక్కలు అంటే బిల్లలని కూడా అంటారండి తెలంగాణ స్టైల్లో. తెలంగాణ వాళ్ళు అయితే చెకినాలు చేస్తారు, చెక్కలు చేస్తారు, అంటే బిల్లలు కట్టెగారెలని కూడా అంటారు అనమాట. అయితే లాస్ట్ టైం నేను పెట్టినప్పుడు షార్ట్గా పెట్టాను అనమాట, ఒక చక్రాలు చేసిందండి. అది ఎట్లా చేశాక ఆ రెసిపీ చెప్పండి ఒకసారి మాకు. మేము ఎప్పుడు ప్రతిసారి చేసినా మెత్తబడిపోతున్నాయి, మీరు ఏం యూజ్ చేశారు, అంత క్రిస్పీగా ఎలా వచ్చినాయి అని మీరు అడిగారనమాట. ఇవాళ నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ మీకు నేను చెప్పేస్తానండి. నేను అసలు శనగపిండే యూజ్ చేయను అనమాట, బియ్య పిండి తీసుకుంటాను. అలాగే మినపగుళ్ళు, హైలైట్ ఏంటంటే సగ్గుబియ్యము, అలాగే ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పుట్నాలండి. మీరు కంపల్సరీగా మీరు ఎట్లానా చేసుకోండి, శనగపిండితో చేసుకోండి, అచ్చం మినపగుళ్ళతో చేసుకోండి, ఎలా చేసినా పుట్నాలు యాడ్ చేసుకుంటేనే మంచి క్రిస్పీగా వస్తుందండి. తగినంత ఉప్పు, కారము, ఓము, కొంతమంది జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటారు. జీలకర్ర వేసుకుని కొంచెం పసుపు కూడా కంపల్సరీ వేసుకోవాలండి. మంచి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇక్కడ కొలతల విషయం దగ్గరికి వస్తే 2 కప్పుల బియ్యానికి 1 కప్పు మినపగుళ్ళు, 1 కప్పు సగ్గుబియ్యము, కొంచెం పుట్నాలు వేసుకుంటే మంచి క్రిస్పీగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బాలింతలు కూడా చక్కగా తినేయచ్చు అనమాట. శనగపిండి ఎక్కువ యూజ్ చేయదు కాబట్టి, వాళ్ళు తినలేదు కాబట్టి ఈ రకంగా చేసుకుంటే మంచిగా ఉంటుంది. అలాగే వేడి నూనె పోసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మనం ఒకసారి వేడి నూనె పోసుకున్నాక మంచిగా ఒకసారి పిండి మొత్తం కలయబెట్టుకోవాలండి. కలయబెట్టుకున్నాక పిండి ఇట్లా మనం గట్టిగా ప్రెస్ చేసి ఇట్లా గట్టిగా అతుక్కోవాలండి. ఇట్లా అలా ఉంటే మంచి క్రిస్పీగా వస్తాయన్నమాట. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఉప్పు కారం కలుపుకునే ప్రాసెస్ ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చండి. వాటర్ హీట్ చేసుకుని అందులోనే ఉప్పు, కారం, ఓము వేసుకుని కొంచెం మరిగించుకున్నాక ఆ నీళ్ళు ఈ పిండిలో కలుపుకుంటూ ఉంటారు. అలా కూడా చేసుకోవచ్చు అనమాట. అది ఇంకొక ప్రాసెస్. నేను అచ్చం మినపగుళ్ళతో చేసినప్పుడు నేను అది మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ సగ్గుబియ్యం యూజ్ చేసినా కాబట్టి నేను అలా వేయలేదనమాట. డైరెక్ట్గానే నేను ఉప్పు కారం వేసేసుకుని వేడి నూనె పోసుకున్నాను. ఎందుకంటే సగ్గుబియ్యానికి వేడి నీళ్ళలో వేసి చేసినాం అనుకోండి, మనకి జిగుడుగా రావడం అవుతుంది పిండి కలుపుకునేటప్పుడు. సో అది ఆ ప్రాసెస్ అనేది అంత కరెక్ట్గా ఉండదు. సో ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు చేసుకోండి. ఈసారి సంక్రాంతికి పండగకి చాలా అంటే చాలా బాగుంటుంది, మంచి క్రిస్పీగా వస్తాయన్నమాట. ఈ టిప్స్ అసలు మిస్ కాకండి, వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేను చూపించాను ఇందాక, ఒకసారి గట్టిగా ఇట్లా పిసికితే అట్లా ముద్దలాగా అతుక్కోవాలి. కడాయి ఎప్పుడు కానీ ఐరన్ క్యాస్ట్ పెట్టుకుంటే వేడి తగ్గిపోకుండా ఉంటుందండి. నేను చూపించిన వెడల్పు కడాయి పెట్టుకోండి. గుండు కడాయి అయితే మనకి వేడి తగ్గిపోతుందండి, ఎక్కువ చక్రాలు కూడా వేసుకోలేము మనము. కాబట్టి ఇట్లా వెడల్పుగా ఉండే కడాయి, అది కూడా ఐరన్ది అయితే వేడి తగ్గిపోకుండా ఒకటే మీడియం ఫ్లేమ్లో వేడైతే అట్లా ఉంటుంది. నూనె కూడా ఎక్కువ పోసుకోకూడదండి, అట్లా పొంగుతుంది. కాబట్టి ఒకసారి పిండి వేయగానే నూనె తక్కువ పోసుకుంటేనే బెటర్ అనమాట. చూసారా ఒక్క తిప్పుడికి ఎట్లా సన్న కారపూస ఎంత బాగా వచ్చిందో. శనగపిండి అయితే డైజెషన్ ఇబ్బంది అవుతుంది. ఇందులో చక్కగా ఓమాను, సగ్గుబియ్యము, మంచిగా బియ్యపిండి వేసినాం కాబట్టి పుట్నాలు వేసినాం. ఐరన్ ఒక పక్క, మంచి చలవ కూడా పిల్లలకి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా తినేయచ్చు. సన్నకారపూస ఇష్టం ఉన్న వాళ్ళైతే ఎంతో ఇష్టపడి తింటారు. మేమైతే అచ్చంగా సన్నకారపూస చేయకుండా రకరకాల చక్రాలు అయితే చేసినాం అనమాట. దొడ్డు కారపూస చేసాము, మళ్ళీ స్టార్స్ చేసాము, మళ్ళీ చెక్కల్లాగా అంటారు, చెక్క పకోడీ అంటారు కదండి, ఆ టైప్ కూడా చేసినామన్నమాట. ఉన్న బిళ్ళలన్నీ రకరకాలుగా చేసాం మేము. ఎప్పుడు చేసినా ఇంట్లో 4 రకాలు వచ్చే విధంగానే చేస్తాం మేము. ఇంకా ఉప్పు కారాల విషయాల దగ్గరికి వస్తే మీకు తగినంత మీ ఇంట్లో ఎంతవరకు అయితే తింటారో అంతవరకు అయితే తినచ్చు, వేసుకోవచ్చు అనమాట. మీరు ఆ టేస్ట్ని బట్టి ఒక కప్పు బియ్యపిండికి 2 కప్పుల కారం వరకు వేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు చూసుకుని వేసుకోండి. మా డాడీ వాళ్ళ ఇంట్లో ప్రతిసారి నేను సంక్రాంతి అంటే ఆంధ్రాకి వెళ్ళిపోతాం, మేము తెలంగాణ కాబట్టి మా అమ్మ వాళ్ళ ఆంధ్ర, మా నాన్నగారు వాళ్ళు ఇట్లా హెల్ప్ చేస్తూ అందరూ కలిసి చక్కగా చేసుకుంటాం అనమాట పిండి వంటలు. నేను వెళ్ళాకే వాళ్ళైతే పిండి వంటలు అయితే చేస్తారు. ఇది ఎప్పుడు మా డాడీ రెసిపీ అనమాట. మా నాయనమ్మ దగ్గర నుంచి అట్లాగా ఇది కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. మాకు బొమ్మల కొలువు లేదు, మా అమ్మ వాళ్ళకు ఉంది కాబట్టి మా పాప కోసం మేము బొమ్మల కొలువు అయితే పెట్టుకుంటాం. అక్కడ పెట్టుకుని భోగిపళ్ళు అయితే పోయిపించుకుంటాం అనమాట. ఇంకా చెక్కల విషయానికి వస్తే బియ్య పిండితోనే చేస్తాము, అసలు మైదా యూజ్ చేయమండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ముందు కొన్ని పల్లీలు మంచిగా వేయించుకొని తగినంత ఉప్పు, అలాగే కొంచెము శనగపప్పు నానబెట్టుకోవాలి ముందే. నేనైతే ఇక్కడ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర,
కొంచెం రాళ్ళుప్పు యూస్ చేస్తున్నా అండి, మిక్సీ పట్టుకుంటున్నాను. ఆ పేస్ట్ని నేను ఇందులో యాడ్ చేసుకుంటాను. డైరెక్ట్గా జీలకర్ర వేసేస్తూ ఉంటారు, అలా కూడా వేసుకోవచ్చు. అలాగే లాస్ట్లో పిండి కలుపుకునేటప్పుడు మనము కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఉల్లాకు ఉంటే ఉల్లాకు కూడా వేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి చెక్కలు ఏంటంటే మెత్తబడిపోతాయి అన్నమాట ఉల్లాకు వేస్తే. ఉల్లిపాయ కానీ అవి వేస్తే అవి కూడా ఎక్కువ రోజులు అయితే ఉండవు. సో అవి స్కిప్ చేయడం అయితే చాలా మంచిది. ఇట్లాగా మనము నూనె ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ప్యాకెట్ అది తీసుకుని మనం ఇట్లా నొక్కుంటే చేత్తో అన్న నొక్కుకోవచ్చు, లేదా చెక్కల మిషన్ ఉంటుంది దానికి కూడా కొంచెం ఆయిల్ రాసుకుని ఇట్లా మూత పెట్టుకుని ఒక్కొక్క ఉల్ల తీసుకుని మనం ఇలా నొక్కుంటే పిండి ఎండిపోకుండా ఉంటుంది. కొంచెం ఆయిల్ అయితే కంపల్సరీగా చెక్కలకి కంపల్సరీ పడుతుందండి. చూసారు ఎంత క్రిస్పీగా వేగుతున్నాయి. చేత్తోనే మా మదర్ చేసేసారు, అంత బాగుంటుంది. చెక్కల మిషన్ ఉన్నా కూడా బట్ మేము అది యూజ్ చేయలేదు, చేత్తో చేసినవే చాలా బాగుంది. కొంతమంది చెక్కల మిషన్ యూజ్ చేసుకుని కూడా చేస్తారు పల్చగా రావాలని చెప్పి. ఎక్కువ పల్చగా ఉన్నా కూడా పొంగవండి, ఈ విధంగా ఉంటేనే కొంచెం మంచిగా పొంగుతాయి. చూసారా ఎట్లా పొంగినట్టు వచ్చినాయో. ఒక మాదిరిగా వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళైతే అవి స్కిప్ చేస్తే చాలా మంచిది. ఇవి ఎవరైనా తినచ్చు బాలింతల దగ్గర నుంచి, ఎందుకంటే ఇందులో శనగపప్పు వేసాం కాబట్టి వాళ్ళు కొంచెం స్కిప్ చేయాలి. శనగపప్పు లేకుండా తింటే కొంచెం బెటర్ అనమాట. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కూడా ఇవి తీసుకోవచ్చు. బాలింతలు మాత్రం శనగపప్పు స్కిప్ చేస్తే మంచిది. ఇంత క్రిస్పీగా ఉండే కట్టెగారెలు చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి కదండి. నెక్స్ట్ వచ్చే వీడియో చాలా బాగుంటుంది. ముందు మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం మన శ్రీపద స్టోరీస్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే కమ్యూనిటీ పోస్ట్లో మంచి మంచి బర్డ్స్ యొక్క లింక్స్ ఇచ్చాను, మీకు నచ్చినట్లయితే వెళ్ళి షాప్ చేసేసుకోండి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.